ఈ సినిమా రితేష్ రాణా జోనర్ అంటారు దీన్ని. ఐఎమ్ ఏ ఫ్యాన్. నేను పెద్ద ఫ్యాన్ రితేష్‌కి. ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ టీమ్‌కి గానీ, ఇది గానీ. బేసికల్‌గా ఒక డైరెక్టర్ వచ్చి సత్యాని హీరోగా పెట్టి ఒక ఫ్లైట్‌లో ఒక 80-90% సినిమా ఉంటుంది అని చెప్తే, టు బీ వెరీ ఆనెస్ట్ 10లో 9 మంది చేయరు. బట్ విత్ ద టేస్ట్, చెర్రీ గారికున్న టేస్ట్ గానీ, ఆయనకున్న ప్యాషన్ టువర్డ్స్ ద ఫిల్మ్ అండ్ ఆల్, ఈ ఫిల్మ్ చేయడం జరిగింది. అండ్ ఈక్వల్గా అంతే సక్సెస్ఫుల్గా కూడా అయింది. కొంచెం రితేష్ రాణా యూజువల్గా నేను కొంచెం సింపుల్గానే వస్తాను. జస్ట్ ఈ బట్టలన్నీ కూడా రితేష్ రాణా జోనర్ బట్టలు ఇవన్నీ తేజ అయినంత. సో కొంచెం కొత్తగా రావడానికి ట్రై చేశాను. అండ్ సత్య గురించి మాట్లాడాలి. నాకు ఒంగోలు గిత్త షూటింగ్ అనుకుంటా, అంతే కదా సత్య? ఒంగోలు గిత్తప్పుడు ఒక వ్యక్తి క్యారవాన్ బయట అటు ఇటు తిరిగేస్తున్నాడు గుంటూరు మిర్చి యార్డ్లో. రా అని చెప్పేసి మామూలుగా క్యారవాన్లో కూర్చొని మేము మాట్లాడడం మొదలెట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటికీ సత్య డెవలప్మెంట్ కానీ, సత్య గ్రో అయిన విధానం కానీ చాలా కష్టపడి వచ్చాడు. ఈరోజు స్టేజ్ మీద నుంచొని 20 years అయిపోయింది వచ్చి. కళా వర్కింగ్కి ఏడీగా చేస్తున్నప్పటి నుంచి తెలుసు నాకు, అప్రెంటిస్ చేసిన దగ్గర నుంచి. కంగ్రాచులేషన్స్ సత్య. ది డే వెరీ బిగ్ డే ఫర్ యూ. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ. అలానే ఇంకా రితేష్ గురించి రితేష్ నాకు ఎంత ఇష్టం అంటే, నాకు అసలు మొత్తం కథ చెప్తాడు బేసికల్లీ, కానీ ఏం చెప్పకపోయినా పలానా డేట్స్ ఉన్నాయి అంటే నేను వచ్చి రితేష్ కోసం సినిమా ఎప్పుడు చేస్తాను. ఈరోజు నేను నెక్స్ట్ ఫర్దర్గా కూడా నాకేం చెప్పాల్సిన అవసరం కూడా లేదు రితేష్, ఎనీ టైం కాల్ అవే నేను. అలానే చెర్రీ గారికి కూడా ఇట్స్ లైక్ వీఆర్ లైక్ మోర్ లైక్ ఫ్యామిలీ దిస్ థింగ్. అండ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అట్లనే ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉంటారో, ఐ మీన్ 18 to 16 to somewhere 20-21 years వాళ్ళందరూ కూడా ఈ సినిమాని బాగా లైక్ చేస్తున్నారు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ సత్య. సత్య తను అండూ చేసుకొని మళ్ళీ చేశాడు. అగైన్ వీళ్ళిద్దరు కాంబినేషనే చాలా డెడ్లీ ఉంటుందండి వీళ్ళిద్దరూ ఒక విచిత్రంగా పనిచేస్తారు, విచిత్రంగా అవుట్పుట్ వస్తుంది వీళ్ళిద్దరిది. అండ్ పడదు, బేసికల్గా పడదు, అదేనేమో కెమిస్ట్రీ లేకపోవడమే వాళ్ళ కెమిస్ట్రీ ఏమో ప్రాబబ్లీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు చాలాసేపు మాట్లాడాను, యూజువల్ కన్నా కూడా 3 థ్యాంక్ యూలు ఉంటాయి. నాకే చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు కూడా. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా చెర్రీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఒక డిఫరెంట్ మూవీ, ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాతో ఎప్పుడు ఎవరు చేయని విధానంలో చేయాలనే ఒక తపన ఎప్పటి నుంచో ఉండేది. అది ఈసారి ఈ జెట్లీ అనే ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీతో పూర్తయిందని నేను అనుకుంటున్నాను. సో ఇది సక్సెస్ఫుల్గా టేక్ ఆఫ్ అవడమే కాక సక్సెస్ఫుల్గా కూడా ప్రేక్షకుల మధ్యలో ల్యాండ్ అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఇదేంటంటే నిన్న థియేటర్స్కి వెళ్ళాము, మేము చూసాము, చాలా థియేటర్స్కి వెళ్ళాము. సో యునానిమస్గా ద అప్లాస్ ఇస్ వెరీ లౌడ్ అండ్ వెరీ క్లియర్ దట్ దే ఆర్ ఎంజాయింగ్ ద మూవీ. అది ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ చూసాము. అక్కడ పెద్దోళ్ళు కూడా ఉన్నారు, మిడిల్ ఏజ్ పీపుల్ అండ్ దెన్ చిల్డ్రన్ అండ్ యూత్, ఎవ్రీవన్ వేర్ దేర్. చాలామందితో ఇంటరాక్ట్ కూడా చేసాము. దే ఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. రెగ్యులర్ ఫార్మాట్స్లో మూవీస్ చాలా వస్తుంటాయి, బట్ కొంచెం డిఫరెంట్ టైప్లో చేస్తేనే కొద్దిగా అంటే సంథింగ్ వీ కెన్ షేర్ విత్ ద ఆడియన్స్ అనేది ఎప్పుడు ఒకటి నా మైండ్లో ఉండేది. సో దాంతో ఈ మూవీ చేయడం జరిగింది. కలెక్షన్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి, బాగున్నాయి. నిన్న పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఈరోజు ఇంకా బెటర్గా ఉంటాయి, ఎందుకంటే కొన్ని థియేటర్స్ కొన్ని స్క్రీన్స్, ఇంపార్టెంట్ స్క్రీన్స్లో ఫస్ట్ డే స్క్రీన్ అవ్వలేదు, అది చాలామందికి తెలిసిన విషయం అది. బట్ ఫ్రమ్ టుడే అగైన్ దేవ్ స్టార్టెడ్ కాబట్టి ఇంకా బెటర్గా ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఆడియన్స్ కూడా అందరూ ఏమంటున్నారంటే, జస్ట్ జనరలీ సింపుల్గా సమ్అప్ చేయాలంటే ఒక కూల్ మూవీ ఫర్ దిస్ హాట్ సమ్మర్ అని చెప్తున్నారు అందరూ జనరల్గా. సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ దట్ ఈస్ కమింగ్. అండ్ few things I've always been telling, it's Ritesh Rana's movie and everything, and of course it is Ritesh Rana's movie. And Ajay garu cheppinattu ఇప్పుడు కొత్త జోనర్ తయారైందేమో రితేష్ రానా జోనర్ అనేది. ఎందుకంటే ఇంత వ్యాకీగా డిఫరెంట్గా ఐ థింక్ వెరీ రేర్లీ యూ విల్ ఫైండ్ డైరెక్టర్స్ ఇన్ దిస్ జోనర్. సో రితేష్ రానానే కాకుండా ఆయనతో పాటు ట్రావెల్ అయిన అందరు టెక్నీషియన్స్ కూడా ఒక్కసారి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. డిఓపి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ కాల్ భైరవ, ఫైట్ మాస్టర్ అంజీ, కాస్ట్యూమ్ డిజైనర్ తేజ, తర్వాత కోరియోగ్రాఫర్ విజయ్ పులాకి,
తర్వాత ఇంకెవరన్నా మర్చిపోయిన వాళ్ళ ఎడిటర్ కార్తిక్ శ్రీనివాసు, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ రిషికేష్ ఆల్సో ఈజ్ అ వెరీ యంగ్ టాలెంట్ అండ్ హీస్ డన్ ఎ ట్రమెండస్ జాబ్. మీరందరూ సినిమా చూసే ఉండుంటారు. సో లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ వర్ దేర్ అండ్ హీ డిడ్ ఇట్ వెరీ 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 నైస్లీ అండ్ వెరీ అమేజింగ్లీ. సో ఇంకెవరన్నా ఉన్నారో మర్చిపోయిన వాళ్ళు. సో వీళ్ళందరూ లేనిదే ఈ సినిమా లేదు. సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అలానే కోర్స్ టెక్నీషియన్సే కాదు, క్యాస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ లేనిదే సినిమా లేదు. సో సత్య ఫస్ట్లో ఒక రిలీజ్ చేసాం మేము. సత్య అక్కడ కార్ దగ్గర కూర్చొని ఉంటే నన్ను హీరో అవ్వాలనుకుంటున్నానంటే వాళ్ళ అసిస్టెంట్స్ వచ్చి, అరే నీకెందుకన్నా ఇవన్నీ అని అంటే, అప్పుడు నేను ఒక స్కూటర్ మీద వచ్చి హీరో వెళ్దాం చేద్దాం సినిమా అన్న ఒక ఒకటి రిలీజ్ చేసాం. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ యాజ్ ఎ హీరో. సో హీరో అయిపోయాడు. నిన్న థియేటర్స్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ హీరో 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 అని అరుస్తున్నారు గట్టిగా. ఒక కామిక్ టైమింగ్ ఉన్న హీరో అంతే. ఒక హీరోయిక్ ఇమేజ్ ఉన్న కామెడియన్ అనుకోండి పోనీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సత్యాకి, అలానే అజయ్ గారికి, రియా సింగ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ గర్ల్. షీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ నూర్జహాన్, గుండు సుదర్శన్ గారికి, తర్వాత మర్చిపోయాను అసలైన ఇంపార్టెంట్ క్యారెక్టర్ సోమయాజులు, సత్య రితేష్ అసిస్టెంట్. హీ యాక్టెడ్ యాజ్ ద కో పైలట్ ఇన్ ద మూవీ. సో his role was very much enjoyed by the audience. చూసాం థియేటర్లో కూడా. సో he did a fantastic job. He is not only an artist, an assistant director, he is also he wrote the lyrics for the movie also. And అన్ని ప్రమోషనల్ ఐటమ్స్ అన్నీ కూడా తనే డిజైన్ చేశాడు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరు ఈ ప్రాజెక్ట్ని స్మూత్గా ఎగ్జిక్యూట్ చేసిన అనన్య పెద్దమల్లు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తను షీ వాజ్ దేర్ త్రూ అవుట్ ద షూటింగ్ అండ్ దెన్ షీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో చూసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, చూడని వాళ్ళందరినీ తప్పకుండా ఈ సినిమా చూడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అలానే పాత్రికేయ మిత్రులందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు ఇప్పుడు ఏం ప్రెస్ మీట్లు పెట్టినా వస్తున్నారు అండ్ మా మూవీని ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు చేస్తున్నారు. కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఇందాక సుదర్శన్ గారు మెన్షన్ చేశారు రోరింగ్ రేపటి నుంచి రన్నింగ్ అని చెప్పి. డెఫినెట్లీ. అండ్ సుధాకర్ వాంట్స్ టు టెల్ సంథింగ్. అండ్ ఇంకొక 2 స్పీచ్లు బాకీ ఉన్నాయి. అండ్ నన్ను హీరో చేసిన రితేష్ రాణా గారి కంటే ముందు నేనే మాట్లాడతాను హీరో అయిపోయినా కూడా అని అంటూ ముందుకొస్తున్న సత్య గారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీకు రైట్ ఫ్రమ్ బిగినింగ్ డిజిటల్ మీడియా నుంచి మేము చేసిన రీల్స్ కానీ కంటెంట్ కానీ చాలా బాగా జనాల్లోకి తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అలాగే సినిమాకి ఫస్ట్ మమ్మల్ని నమ్మి రితేష్ దినాది కాంబినేషన్ నమ్మి వచ్చిన ప్రేక్షకులందరికీ నిన్న థియేటర్స్కి వెళ్ళినప్పుడైతే వాళ్ళ రెస్పాన్స్ చూసి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది.